గూడూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తాగునీరు, కాల్వలు, రహదారులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, విద్యుత్, పాఠశాలలు మరియు వైద్య సేవలకు సంబంధించిన పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు P4 ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా వరకు పేద ప్రజలందరూ కూడా అర్జీలు తీసుకోవడం జరిగింది. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఈ మధ్య మేము ప్రజా దర్బారు పెట్టిన తర్వాత ముందుగా మా మున్సిపాలిటీ సంబంధించిన సమస్యలు కానివ్వండి, మా ఎంఆర్ఓ ఆఫీస్ సమస్యలు కానివ్వండి, మా ఎండిఓ గారి ఆఫీస్ సమస్యలు కానివ్వండి, అలాగే మా ఎలక్ట్రిసిటీ, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సమస్యలు కానివ్వండి, మ్యాక్సిమం అంటే 10 అర్జీలు వస్తే 4-5 అర్జీలు పరిష్కారం అవుతున్నాయి. అంతకుముందు అసలు అయ్యేది జీరో. అంతకుముందు ఈ ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత వచ్చిన దాంట్లో 50% ఖచ్చితంగా మా అధికారులు చేస్తున్నందుకు అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా అధికారులు చెప్పేది ఒకటే, న్యాయమైనట్టే చేయండి. మీరు కేసులో ఉండేటివి కోర్టులో ఉండే జోలికి పోవద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అర్జీల్లో 4 రెవెన్యూ సమస్యలు ఎక్కువ. ఎంఆర్ఓ గారు చెప్పాం, ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన వెంటనే స్పందిస్తూ కింద అధికారులను పంపించి దానికి తగిన న్యాయం కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకా మున్సిపాలిటీ అంటే మొత్తం ఎన్ని అర్జీలు వచ్చినా అన్ని పరిష్కారం చేస్తాం మా కమిషన్లో. మొత్తం ఆయన అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంపీ గారు కూడా చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ సంబంధించినటువంటి దానికి అడ్డంగా కంచి నాటేయడం, అలాగే వ్యక్తిగత కక్షతో చేయడం, ఇవి కూడా కొన్ని వస్తున్నాయి. నేను చెప్పేది ఒకటి ప్రజలకు కూడా, మీరు పేదోళ్ళు, మీకు పార్టీలు వద్దు, మీరు అందరూ బాగుండాలి. ఊళ్ళో అంటే ఒక వర్గమే బాగుండే పరిస్థితి కాదు, అందరూ బాగుండాలి. ఈరోజు ప్రజా దర్బార్ పెట్టింది అందరి కోసం, ఓన్లీ ఒక పార్టీ వాళ్ళ కోసమే కాదు, అందరు పార్టీల కోసం, పేద ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టింది మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోండి. అలాగే గ్రామాల్లో కూడా తగులు ఎక్కువైపోయినాయి. దేవాలయాల దగ్గర తలకాయ పాల్గొని కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మా నాయకులతో కూడా లోకల్తో మాట్లాడతాం, ఇక్కడ పేదవాళ్ళు తగులు వేసుకోకుండా చూడమని చెప్పి. ఎందుకంటే ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక చెప్పడం తెలియదు, కానీ ఏ పార్టీకైనా జెండాలు మోసేది పేదవాడు, ఏ పార్టీకైనా కుందలు నాటేవాడు పేదవాడు, ఏ పార్టీకైనా జిందాబాద్ కుట్టేది పేదవాడు, ఏ పార్టీ పెట్టినా కేసులు పెట్టినా కేసులు ఎదుర్కొనేది పేదవాడు. కాబట్టి పేదవాళ్ళు నేను చెప్పేది ఒకటి, నాయన వద్దు, ఇంకన్నా తెలుసుకోండి ఆయన, మీకు దానివల్ల మీకు ఉపయోగం లే. నేను చెప్పేది ఒకటి, ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం అటువంటి పార్టీ. ఇక్కడ కూడా ఈరోజు విషయం కక్ష చెప్పి చేయలేంటి కూడా మనం ఎక్కడ కూడా చేసేటువంటి పరిస్థితి కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మనం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ బాబు గారు పెడుతున్నాం. అలాగే ముఖ్యంగా మా నాయకులు మా లోకేష్ బాబు గారు కానివ్వండి, అలాగే ధైర్యవంతులు నిజాయితీపరులు మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే పెద్దలు మోడీ గారు కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చెప్పేది ఒకటే, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పేదవాళ్ళకి అందుబాటులో ఉండండి, పేదవాళ్ళ సమస్యల్ని ఓపికగా వినండి, వాళ్ళకి సమాధానం చెప్పండి అనేటువంటి మాటలు ఈరోజు మాకు చెప్తున్నారు. ఆ స్థితితోనే ఈ కార్యక్రమాలు చేస్తాం. అయితే విషయం ఏంటంటే కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. గత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఏం పని చేయకుండా ఈ గవర్నమెంట్లో తీసుకొచ్చి మాకు అర్జీలు ఇప్పడం, ఆర్డీఓ గారికి అర్జీలు ఇప్పడం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. పేదవాళ్ళు అర్థం చేసుకోవాలి. చదువుకుని ఉన్నారు పేదవాళ్ళు, గొప్ప అన్నారు. కడుపు అంటే ఏంటంటే ఎంఎస్సీ చేస్తున్నారు, బీటెక్ చేసి ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. ఆయన గత 5 సంవత్సరాల్లో ఆ నాయకులు మిమ్మల్ని తీసుకొచ్చారా, సమస్య పరిష్కరించారా? గవర్నమెంట్ వాళ్ళదే కదా. లేదు, ఇప్పుడైతే మాత్రం తెలుగుదేశంలో చేయలేదని చెప్పి ఈరోజు మా పైన పెట్టే కార్యక్రమం. అలాగే ముఖ్యంగా చిలుకూరు మండలం ఇష్యూ ఉంది. అందరితో పేదవాళ్ళందరితో ఇరు పార్టీ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెడతాం. ఎంఆర్ఓ గారిని తీసుకెళ్తాం, ఆర్డీఓ గారిని కూడా తీసుకెళ్తాం. దాన్ని స్పష్టంగా అది గవర్నమెంట్ ఇచ్చేటువంటి భూములు అయితే రూల్ ప్రకారం పేదవాళ్ళకి ఏ ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా అందరికీ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇన్ని సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారో అన్నీ కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దీని రాజకీయాలు అయితే ఇంకోటి లేదు. అట్లాగే లైటింగ్, ఎలక్ట్రిసిటీ విషయం కూడా చాలామంది ట్రాన్స్ఫార్మర్ లేవని చెప్పి, కనెక్షన్ లేవని చెప్పి, అయితే ఎస్టీ కాలనీలో లైట్లు లేవని చెప్పి కూడా అర్జీ ఇచ్చారు. మా ఏడీ గారు
బ్రహ్మాండంగా పనిచేస్తారు. సిటీ ఏడీ గారు కానీ డీ గారు కానీ ఆయనకి ఇచ్చాం. ఎందుకంటే నేను చెప్పేదంటే ఈ ప్రజా దర్బార్లో వచ్చేటువంటి ప్రతి అర్జీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమ్మెల్యేకి వచ్చి చాలా దూరాల నుంచి వచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ఇస్తే పరిష్కారం అయితే వాళ్ళు గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు అధికారులు చేయకపోతే అది ఎమ్మెల్యేకి చెడ్డ పేరు, గవర్నమెంట్కి చెడ్డ పేరు. కాబట్టి అంత దూరం తెచ్చుకోవద్దని చెప్పి కూడా మా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఒకసారి ఎంఆర్ఓ గారు కూడా విలేజ్ సెక్రటరీస్ని విఆర్ఓని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి సార్, వస్తాను. అలాగే ఎండిఓ గారు కూడా ఆ సెక్రటరీస్ అని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే సర్పంచులు అయిపోయింది, కాలం అయిపోయింది. ఇంకా వాళ్ళు పాత వ్యవహారాలు చేస్తే కుదిరే కథ కాదు, మారాలా. అంతేగాని పాత మేము అట్టే ఇట్టే అంటే కుదరదు. పేదలకు అందుబాటులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి అది కూడా మీరు కనెక్ట్ చేసుకునే అధికారులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అలాగే చాలామంది పెడుతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. గత ఎమ్మెల్యే లాగా మేము మాయమైపోవడం, మీకు ఉండేవాళ్ళం మ్యాక్సిమం ఏది పరిష్కారం అయ్యే సమస్యల వరకు అయితే ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. పరిష్కారం కానివి మాత్రం అది ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మేము చెప్పేది ఒకటి, మేము అన్నీ చేస్తామని చెప్పేదానికి అబద్ధాలు అయితే మాకు చెప్పలేదు. ఖచ్చితంగా ఉన్న సమస్యలు మాత్రం మేము చేసేంత వరకు కూడా నిత్యం జనానికి అందుబాటులో ఉండి సమస్య పరిష్కారం కోసం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే మొన్నటి నుంచే మా ఆఫీస్లో సపరేట్గా ఈ పేపర్లో అంటే మెయిన్ పేపర్లో వచ్చేటువంటి సమస్యలను కూడా మేము పార్టీ ఆఫీసర్లు పరిశీలించి ఆ సంబంధిత అధికారులకి చర్య తీసుకునే నిమిత్తం కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఈనాడు కానివ్వండి, జ్యోతి పేపర్ కానివ్వండి, నీలాంటి పేపర్ కానివ్వండి, వార్త కానివ్వండి, లోకల్ ఇష్యూస్ కూడా, లోకల్ పేపర్లు చాలా ఉన్నాయి, అన్నీ కూడా తీసుకుంటాం. మా ఆఫీస్కి ఏ పేపర్స్ వస్తాయో ఆ పేపర్లో ఎక్కడ సమస్య ఉందో ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక మా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయినా మీరు పత్రికా విలేకరులు మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి న్యాయం అయితే ఖచ్చితంగా ఆ సంబంధిత అధికారులకి చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాం. అలాగే హౌసింగ్ సంబంధించిన విషయానికి వస్తే చాలామంది మేము ఆ రోజు ఇల్లు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు పుణ్యాన గూడూరులో బ్రహ్మాండటువంటి హౌసింగ్ టిట్కో హౌసింగ్ కట్టించాం. ఇప్పుడు ఏమైందంటే చాలామంది వెళ్ళిపోయారు, లేదు బాడీకి ఇచ్చి వెళ్ళిపోయినారు. ఎవరెవరినో దొంగలకి ఎదోళ్ళకి ఇచ్చినారు చాలామంది. అన్నీ కూడా పోలీసులు కూడా చెప్పాను. అది కూడా ఖచ్చితంగా ఎందుకంటే త్వరలో మా కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, పోలీస్ సిఐ గారు, పోలీసులు అక్కడ సెర్చ్ చేసి ఎవరైతే అనాథైగా ఉన్నారో అందరూ రికార్డ్ చేయించాల్సిన బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే పెద్దవాళ్ళందరూ కూడా రోజు లాటరీ సిస్టంలో పైన వచ్చాయి ఇళ్ళన్నీ కూడా. ఇప్పుడు చాలామంది కింద ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి అవి కూడా మా కమిషనర్ గారు పై అధికారులకి నిబంధనల ప్రకారం రాసి అక్కడ ఐడెంటిఫై లేని వాళ్ళని ఇల్లు క్యాన్సిల్ చేయండి, ఏం మొహమాటలేదు. అది ఉంటేనే ఇల్లు ఇవ్వండి. అక్కడ లేకుండా ఊరికి వెళ్ళి బావులకి ఇచ్చేసి ఎక్కడ ఉంటే కుదిరే పరిస్థితి కాదు. అది కూడా దయచేసి మా కమిషనర్ గారు దీనిపైన గట్టిగా చర్య తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే చాలామంది అర్జీలు ఇస్తున్నారు, మాకు పైన ఇచ్చేస్తారు ముసలోళ్ళు ఎక్కలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇదేమంటే రూల్ ప్రకారం రూల్స్ తగిన చర్యలు చెప్పడం రూల్ ప్రకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వివిధ గ్రామాల్లో కూడా మిఠాపున్నటువంటి గ్రామాల్లో కూడా శ్మశానాలు ఆక్యుపై చేసేసి చాలామంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ప్రజలు అర్జీలు ఇచ్చారు. అది కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాం. శ్మశానాలు ఎక్కడ కూడా ఆక్యుపై చేయడానికి కుదరదు. అలా దగ్గర చట్టపరంగా అవన్నీ కూడా తీయిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమంలో అందరూ అధికారులు సహకరిస్తున్నారు. ఎవరు కూడా సహకరించుకున్న పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా పీతో సంబంధించినటువంటి ఈరోజు మా సాయి లీడ్ చేశాడు, బ్రహ్మాండంగా లీడ్ చేశాడు. అట్లా ఎందుకంటే బిడ్డంతా కొత్త బిడ్డ, వీళ్ళందరూ కూడా మనం రిక్రూట్ అయిన వాళ్ళు దాదాపు 5 మందిని ఏదో నాకు ఇచ్చారు. నిజంగా యాక్టివ్గా పనిచేస్తున్నాం. మా సాయి కూడా లేదు పనిచేస్తున్నాం. ఇట్లాగే చేసే భవిష్యత్తులో కూడా మీకు కూడా మంచి పేరు వస్తుంది. అర్జీలన్నీ కూడా వెంటనే సంబంధిత అధికారులకి ఫార్వర్డ్ చేసేటువంటి పరిస్థితి. తర్వాత దానివల్ల ఏమైందో ఫీడ్బ్యాక్ కూడా ఖచ్చితంగా మీరు కనుక్కోవాలా. మా పిఏ కూడా చెప్తాం, కనుక్కున్న ఏమైందో సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా అర్జీ ఇచ్చిన వాళ్ళకి ఈ సమస్య పరిష్కారం కాలేదండి, ఇది సో ఇట్లా కోర్టులో ఉందో లేకపోతే రెవెన్యూ కోర్టులో ఉందో ఇది చెప్పాల్సిన బాధ్యత. చెప్పకుండా అర్జీదారుని ఇచ్చిన అర్జీనే 10 సార్లు చూపించుకుంటే కూడా ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మా తమ్ముళ్ళు బస్సులు ఉన్నారు, గూడూరు కాన్స్టిట్యూన్సీ
ఈ మాతో అందరూ కూడా గతం నుంచి నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్నారు. మా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ చెప్పాను. ఎంఆర్ఓ గారు ఆల్రెడీ సార్ 32 మంది లిస్ట్ వచ్చింది, దాంట్లో మనం ఆల్మోస్ట్ అది ఇచ్చేసాం సార్. 12 మందికి మిగిలి ఉంది, అవి కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళు ఇస్తే మేము 35 మంది 36 మంది ఉన్నామన్నారు. అందరిని రమ్మని చెప్పాం. 36 మంది రాండి, ఎంఆర్ఓ దగ్గర కూర్చోండి, ఒకవేళ ఆ సైట్ లేకపోతే వేరే దగ్గర ఇస్తామని చెప్పి కూడా చెప్పి అది కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే మా జిల్లా కలెక్టర్ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇరిగేషన్ సంస్థ 1 కోటి రూపాయలు గూడూరు నియోజకవర్గానికి శాంక్షన్ చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలు, మా నాయకులు, మా ఇన్ఛార్జ్ మా చిన్న గారికి, అలాగే పెద్దలు మా పార్టీ అధ్యక్షులు గురుంసేన గారికి, పెద్దలు మా శ్రీమారెడ్డి గారి కుమారుడు మా సేనయ్యకి, వైఎస్ఆర్ కూకి, అలాగే పెద్దలు మా రైతు నాయకులు మా రాఘవరెడ్డికి, అలాగే పార్టీ సెక్రటరీ మా శివాకి, మా మార్కెటింగ్ కమిటీ మా డైరెక్టర్ కృష్ణకి, అలాగే మాజీ సెక్రటరీ మా శివాకి, మా